మన ఫస్ట్ రౌండ్ 1 lakh rupees ఛాలెంజ్. సో జడ్జెస్ ఏముండబోతోంది, ఎలా ఉండబోతోంది ఇవాళ ఎపిసోడ్? 3 rounds వాళ్ళ ఇష్టం, ఏదైనా చేయొచ్చు, ఓన్ చాయిస్. సో ఎపిసోడ్ అంతా టీమ్ లీడర్స్ సెలెక్షన్ బట్టి ఉంటుంది, మీ ఓన్ చాయిస్. మాస్టర్ 1 second. శేఖర్ మాస్టర్ అండ్ సదా మేడం, ఐఎమ్ రియల్లీ సో సారీ. నా టీంలోని భార్గవ్ ప్రాక్టీస్ చేస్తూ పడిపోయి నీకి ఏదో దెబ్బ తగిలింది. సో తను రాలేడమాట. సో ఈ ఎపిసోడ్ నుంచి కంటిన్యూస్ గా వినయ్ విల్ బి కమింగ్ లైక్ ద ప్లేస్ ఆఫ్ భార్గవ్ అండ్ వినయ్ విల్ బి డూయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్. మొత్తం ఓకే. అంటే ఒక్కసారి రష్మి, ఇఫ్ యూ క్యాన్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అయిపోయింది, 1 ఛాన్స్ ఇద్దరికి వచ్చింది. ఇప్పటి నుంచి మాత్రం అలా కుదరదు. ఇన్ కేస్ ఒక పార్ట్నర్ కి దెబ్బ తగిలినా, ఏదైనా ప్రాబ్లం వస్తే గనక ఆ జోడీయే ఎలిమినేట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? వినయ్ అండ్ రిషిక. సో సుధీర్ టీం నుంచి వినయ్ అండ్ రిషిక. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ నడుస్తుంది. ఇండియా గెలవాలంటే కావాల్సింది 10 పరుగులు కేవలం 3 బంతుల్లోనే. మరి ఇండియా గెలుస్తుందా, ఓడిపోతుందా? బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు షాహిద్ అఫ్రిది అండ్ బ్యాటింగ్ చేయడానికి ఎంఎస్ ధోని రెడీగా ఉన్నాడు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సెంటే పూస్తా, రెండిస్తే పెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా పుల్లోడా. ఆకలేస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. షాహిద్ అఫ్రిది లెగ్ స్పిన్ విసిరాడు. వెంటనే ధోని ఆఫ్ స్టంప్ గా దాన్ని 4 గా మలిచాడు. ఇండియా కావాల్సింది కేవలం 6 పరుగులు మాత్రమే. పడితే కానీ కాదు పట్టానం. చురుకైనా నీ గుండెలో వేగం, నా ఊళ్ళో వచ్చి పడితే కానీ రాదు నా మోక్షం. అరెందాల అరకోకమ్మో నా మీదే పడబోకమ్మో, అందాల అరకోకమ్మో నా మీదే పడబోకమ్మో, మరి తగిలితే నీ చెవి తెలికలు తప్పొల్లమ్మో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇండియా కావాల్సింది కేవలం 6 పరుగులు, మిగిలింది 2 బంతులు మాత్రమే. షాహిద్ అఫ్రిది తన బౌలింగ్ చాతుర్యంతో బాల్ మళ్లీ విసిరాడు. ధోని దాన్ని షాట్ కొట్టాడు. స్టేడియం బయటికి వెళ్లే అవకాశం. అరే, పాకిస్తాన్ ఫీల్డర్ తన అమోఘమైన క్యాచ్ పట్టి ధోని వికెట్ తీశాడు. ఆకలేస్తే అన్నం పెడతా, ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. లోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. షాహిద్ అఫ్రిది బాల్ మళ్లీ విసిరాడు. విరాట్ కోహ్లీ దాన్ని సరిగ్గా బాల్లోకి షాట్ కొట్టాడు. ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా వాన్ ద మ్యాచ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. వరల్డ్ కప్ కంటే మించిన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అబ్బాయి. సో ముందుగా శేఖర్ మాస్టర్. హాయ్ వినయ్,
హాయ్ మాస్టర్. కాదు విని, నీకు అందమైన అమ్మాయి కన్నా క్రికెటే ఇంపార్టెంటా? ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు సార్. ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి, దానికన్నా ఇంట్రెస్ట్ కదా ఈ అమ్మాయి. అందమైన భార్యని పెట్టుకొని Wife అది. వైఫ్ ని ఎప్పుడైనా చూడొచ్చులే, ముందు టీవీ చూద్దామనా? నాకు రిష్కా కాన్ఫిడెంట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ రిష్కా, ఐ లైక్ యువర్ డాన్స్, కాన్ఫిడెంట్ లెవెల్, ఎక్స్ప్రెషన్స్ సూపర్. బంతిలా ఎగురుతుంది, లెగ్స్ అవుట్ చేసింది, ఇలా చేసి ఇలా వచ్చింది. వెరీ సుచిన్. సుచిన్, మాస్టర్ నైస్ హెయిర్ స్టైల్ సుచిన్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మంచి కాన్సెప్ట్ తో వచ్చావు సుచిన్. థ్యాంక్ యూ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సదా గారు. నాకేమో స్టార్ట్ అయినప్పుడు అరే కొత్తగా ఎవరు వస్తున్నారు ఎలా ఉంటుందేమో అలా ఉండేది, కానీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ ఫీలింగ్ మొత్తం పోయింది. అస్సలు మీరు కొత్త అయినా చేస్తున్నారు రిషికతో అలా అస్సలు అనిపించలా. చాలా బాగుంది మీ ఇద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ. కాన్సెప్ట్ కూడా సుచిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Thank you. అంటే క్రికెట్ మ్యాచ్ అబ్బాయిలకి ఎంత పిచ్చి ఇష్టం అది చూపించారు. అంటే ఇంత మంచి అందంగా హాట్ గా ఉన్న వైఫ్ కి కూడా ఇగ్నోర్ చేసి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మ్యాచ్. హ్యాపెన్స్ ఇన్ మై హోమ్ ఆల్సో. చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, క్లీన్ గా ఉంది, చాలా బాగా చేశారు వీళ్ళిద్దరు. వెయ్యా థ్యాంక్ యూ. సో ఇవాళ మన గెస్ట్ జడ్జ్ శంకర్ మాస్టర్, మీరు చెప్పండి. యాక్చువల్లీ నా తీపి గుర్తులు మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు. ఇలాగే మా ఇంట్లో జరుగుతూ ఉండేది ఒక్కప్పుడు. ఇప్పుడు ఓన్లీ చీపురు పాట పడుస్తుంది నడుస్తుంది. చాలా బాగుంది. సుచిన్, నైస్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. వినయ్, రిషిక, సూపర్. సుధీర్, నీకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందా? నాకు అసలు అంత అందమైన పిల్ల ఉంటే టీవీ ఉండదు నాకు ఇంట్లో. జోడీ. పాట వినడానికి బాగుందంటే ఓ మంచి సింగర్ పాడారని అర్థం. ఒక పాట చూడ్డానికి బాగుందంటే ఓ మంచి కొరియోగ్రాఫ్ చేశారని అర్థం. అలాంటి ఓ అద్భుతమైన కొరియోగ్రాఫర్ ఈ రోజు మన స్పెషల్ జడ్జ్ గా రాబోతున్నారు. D6 కి జడ్జ్ గా వ్యవహరించారు. జడ్జ్ సదా గారికి తొలి స్టెప్పులు వేయించారు. అండ్ బాహుబలి 2 లో బిజీగా ఉన్న ఇవాళ మన ఈ జోడీల పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శంకర్ మాస్టర్. వెల్కమ్ టు డి జోడీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను ఇక్కడ వచ్చిన దానికి చాలా ఆనందపడుతున్నా. నాకు చాలా నచ్చిన షో ఇది. చాలా బాగా చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. అండ్ మా జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. గుడ్ ఈవినింగ్ మాస్టర్. షీఈస్ మై స్టూడెంట్, హీఈస్ మై యంగర్ బ్రదర్. మాస్టర్ దగ్గర నేను చాలా సాంగ్స్ చేశాను ప్రదీప్. మాస్టర్ అంటే చాలా భయం షూటింగ్ లో. నన్ను చూస్తా అనిపిస్తుందా? లేదు సార్, మీరు చాలా నాకైతే అలా ఆయన ఎక్స్పీరియన్స్ లేదే. చాలా సరదాగా ఉంటాడు ఆయన. అంటే చాలా అల్లరి, అవును. చాలా అంటే వెరీ నాటీ అంటే మాస్టర్. హీరోయిన్స్ తో కూల్ గా ఉంటారేమమ్మా. అలా కాదు, నేను అందరితో Maybe. చూశాను, అందరితో కూల్ గా ఉంటారు. నాతో కూడా కూల్ గానే ఉన్నారు కానీ వెనక చేత్తో నొక్కుతున్నారు. కానీ అవును, నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ కొరియోగ్రఫర్ నాకు శంకర్ మాస్టర్. సో నైస్ టు హ్యావ్ యూ ఆన్ డి జోడీ. కానీ వెళ్ళిపోయే ముందు మా డి జోడీకి పోజ్ అనే ఒకటి రూల్ ఉంది. No, no, ఏం లేదు. no, no, no. మీరు ఆ చెయ్యి అలాగే ఉంచండి మాస్టర్. మొగోళ్ళతో పాసిబుల్. అయ్యయ్యో, అయితే రష్మి గారు కూడా లేరు ఇప్పుడు. అయ్యయ్యో, రష్మి గారు రండి. మిమ్మల్ని గారు అన్నారు, మళ్ళీ మర్చిపోతాను. రండి. అంత తొందర ఏంటి
మీకు కొంచెం మెల్లగా తీయచ్చు కదా, బాగా ఫోకస్ చేసి తీయచ్చు కదా. 5, 6, 7, 8 అనగా టేక్ ఓకే సార్, ఫోటో సార్. Pressure is on your heart.